మెట్ట ప్రాంతాలైన ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని నిరుద్యోగ యువత బంగారు భవిష్యత్తు కోసం మెగా జాబ్ మేళాను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం మరిపాడు మండలంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి సుమారు 5 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి ఆనం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మంత్రి పర్యటనలో ఆర్టీఓ పావని, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకట సుబ్బయ్య, సోమశిల ఎస్సీ వెంకటరమణారెడ్డి, సీడాప అధికారి హైమావతి, తహసీల్దార్ అనిల్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఐటీఐ పాలిటెక్నిక్ పాస్ అయినటువంటి వాళ్ళు ఇవాళ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా దీన్ని అప్లై చేయొచ్చు. కాబట్టి అందరూ దీని మీద శ్రద్ధ తీసుకొని కార్యక్రమాల్లో పాల్గొనండి. మీ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతాను. నాకైతే నా కోరిక మేజర్ పబ్లిసిటీ ఇదే కావాలి. మనకి అవును, పక్కతరం జరుగుతుంది. మీ సహాయ సహకారాలు మీడియా వాళ్ళు పూర్తిగా దీని మీద నాకు అందించాలని కోరుతాను. ఇది ముందు తరం భవిష్యత్తుకి ఇది ఒక పెద్ద కార్యక్రమం చేయబోతుంది. ఓకే, దీనితో దాన్ని ఇక్కడ శంకుస్థాపన చేసి మొదలు పెట్టబోతున్నాం. అలాగే మరి అల్లీపురంలో మధ్యాహ్నం నుంచి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఆత్మకూరులో మున్సిపాలిటీలో ఉంటుంది. ఇవన్నీ లెక్క చూస్తే ఈ ఒక్కరోజే 4,62,00,000 రూపాయలతో ఈ మరిపాడు గ్రామంలో ఈ పనులకు శ్రీకారం చుట్టాం. ఇప్పుడే ఎస్సీ గారు చెప్పారు, త్వరలో ఇప్పుడే కాంట్రాక్టర్లతో మాట్లాడాం, ఒప్పుకున్నారు, వచ్చి పనిచేస్తామంటున్నారు పాత రేట్లకే. వాళ్ళు చేయడం మొదలు పెడితే 50 కోట్ల రూపాయలతో మొదటి 2 రిజర్వాయర్లు ఉన్నాయి. నాయుడుపల్లి ఒకటి, రెండవది పొంగూరు గ్రామం. ఈ 2 గ్రామాల రిజర్వాయర్లలో ఉన్న భూసేకరణ చేసి కాంట్రాక్టర్లకు భూమిని అప్పచెప్తే ఆ 2 రిజర్వాయర్లు పని పూర్తయితే దాదాపు 75-80% వరకు పనులు అవుతాయి మొదటి ఫేజ్లో. ఆ 2 కాక ఇంకా 2 రిజర్వాయర్లు తర్వాత తీసుకుంటాం ఈ సంవత్సరమే. ఇవి 2 మొదట పూర్తి చేసుకుని సోమశిల నుంచి నీరు ఈ 2 రిజర్వాయర్లకి తెచ్చి ఈ మరిపాడు ప్రాంత ప్రజలకు చూపించే మరిపాడు ప్రాంత ప్రజల యొక్క ఆనాడు వాళ్ళ కళ్ళల్లో చూసే కనపడే ఆనందం ఈ రాష్ట్ర ప్రగతికి, ఈ రాష్ట్ర మెట్ట ప్రాంత రైతాంగానికి చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి నిర్ణయం ఎలా ఉంటుందో ఒకసారి ఈ ప్రాంత ప్రజలు ఊహించుకుంటూ. కాబట్టి ఈరోజు ఎంత కష్టమైనా సరే ఈ ప్రాజెక్టులు చేస్తూ సుపరిపాలనలో తొలి అడుగు వేస్తూ మలి అడుగులో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, వాటిని కూడా ప్రజలకు చెప్తూ ఉన్నాం. కాపాడడంలో పోలీసు అధికార యంత్రాంగానికి అడ్డు తగులుతూ ఉంది ఈనాటి ప్రతిపక్షం. అందుకనే మేము ప్రజలను కూడా అప్రమత్తులుగా ఉండండి. ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు, హై స్కూల్స్, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్, ఇటువంటి ప్రాంతాల్లో తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించాలి. మీ బిడ్డలు ఏ విధంగా చదువుకుంటున్నారు, ఎలా స్కూళ్ళకు పోతున్నారు, ఎలా కాలేజీలకు పోతున్నారు, ఎలా తిరిగి ఇంటికి వస్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారో మీరు కూడా జాగ్రత్తలు తీసుకోండి. కేవలం ఉపాధ్యాయులకే కాదు బాధ్యత, యాజమాన్యాలకే కాదు బాధ్యత, ప్రభుత్వ అధికారందే కాదు బాధ్యత. మీ బిడ్డల బాధ్యతని తల్లిదండ్రులు కూడా కాసేపు ఆలోచిస్తే ఆ బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రభుత్వ పరంగా చేయాల్సింది అంతా చేస్తాం, మీరు కూడా శ్రద్ధ వహించండి, సహకరించండి. మీ బిడ్డలకి బంగారు భవిష్యత్తుని ఇవ్వడంలో ఈ ప్రభుత్వం
అన్ని ప్రభుత్వాల కన్నా ఒక అడుగు ముందే ఉంటుంది. మా నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు విద్యార్థుల పట్ల, విద్యా సంస్థల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో పనిచేస్తున్నాం. ఇవాళ మేము ఆత్మకూరులో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఇవ్వడమే చాలా గొప్ప. మొదటి సంవత్సరంలో 10వ తరగతి వరకే ఇచ్చారు. దాన్ని +2 చేయండి అంటే ఈ సంవత్సరమే మంజూరు చేశారు. సంవత్సరానికి అయ్యే ఖర్చు నెలకి 3 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. అయినా కూడా మంజూరు చేశారు రెసిడెన్షియల్ స్కూల్. ఇవాళ మళ్ళీ ఇంకొక రకం ఇంజనీరింగ్ కాలేజీ. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్స్, అలాగే టెక్నాలజీ, వీటన్నిటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. మనకి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీ లేదు. ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీ లేకనే గతంలో ITI, పాలిటెక్నిక్ కాలేజీలు ఇక్కడ పెట్టాం. వాటితోనే 5 ఏళ్ళు గడిపాం. కానీ పోయిన 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశాం. వాటిల్లో ఉన్నటువంటి పాస్ అయిన విద్యార్థులకి భవిష్యత్తు లేకుండా చేసింది గత ప్రభుత్వం. రేపు 1వ తేదీ మీడియా మిత్రులందరికీ మనం చేస్తున్నాం. అలాగే అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫీసర్స్ను కూడా నేను కోరేది, ITI ముఖ్యంగా పాలిటెక్నిక్ బేస్డ్ పాస్ అయిన వాళ్ళు కానీ, ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మీ స్టూడెంట్స్ని రేపు 1వ తారీఖున ప్రారంభించబోయే జాబ్ మేళాకు పంపండి. పాస్ అయి సర్టిఫికేట్ తీసుకున్న వెంటనే దాదాపు 30 దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన కంపెనీలు మన ఆత్మకూరుకి రాబోతున్నాయి. 30 కంపెనీలు. మన డిఫెన్స్ అడ్వైజర్ మహిమలూరు సతీష్ రెడ్డి గారు 30 కంపెనీలతో మాట్లాడారు. ఇంకా కొన్ని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి 60 సీట్లు. ఈ 6 కోర్సులకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ గతంలో సోమశిలకు వచ్చినప్పుడు, ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు, MSME పార్క్ ప్రారంభించడానికి వచ్చినప్పుడు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు విక్రమసింహపురి యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడి ఆ విక్రమసింహపురి వారి చేత అప్లికేషన్ పెట్టించడం జరిగింది. మా ఉద్దేశంలో అయితే ఈ సంవత్సరమే ఈ ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించాలి అని చెప్పి విజ్ఞప్తి చేశాం. ఫైల్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయిన హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారి దగ్గరికి వచ్చింది. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో దాన్ని సర్క్యులేషన్లో ఉంది. అదంతా కూడా కంప్లీట్ చేసి గౌరవనీయులైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ మంత్రి అయిన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి వస్తుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదం తీసుకొని బహుశా వీలైనంత మటుకు ఈ సంవత్సరమే ఆ కాలేజీని ప్రారంభించాలని నేను, అదేవిధంగా మన యూనివర్సిటీ అధికారులు అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏదైనా టైం ల్యాబ్స్లో సరిగా జరిగితే ఇబ్బంది పడితేమేమో తప్ప కాలేజీ మాత్రం రావడం ఖాయం. ఈ సంవత్సరం వస్తే ఈ సంవత్సరం నుంచే మొదలు పెట్టాలని మేమందరం కోరుకుంటున్నాం. దీనికి తాత్కాలికంగా భవనాలు కావాలి. ఇంజనీరింగ్ కాలేజీ నేను ఇప్పుడు చెప్పాను మీకు. ఇంజనీరింగ్ కాలేజీ భవనాలు రావాలి అని అంటే 2 సంవత్సరాలు మినిమం పడుతుంది. KGB స్కూళ్ళు భవనాలకే మనం గతంలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మొదలు పెడితే ఇంకా చాలదని ఇప్పుడు 2.5 కోట్లు ఇచ్చాం. ఈ స్కూల్లో ఇదే విధంగా ఇంజనీరింగ్ కాలేజీ కోసం మేము భవనాలకు ఇవ్వడానికి 15 ఎకరాల భూమి మా రెవెన్యూ RDO గారు, ఆత్మకూరు RDO గారు ఆత్మకూరు పట్టణంలో ప్రభుత్వ భూమిని సేకరించి ఇవ్వడం జరిగింది. దీనికి అవసరమయ్యే భవనాలు యూనివర్సిటీ వాళ్ళు అలాగే మనము ఏర్పాటు చేసుకోవాలి. ఇది మొత్తం మీద సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్. ప్రభుత్వం నిధుల్లో దీనికి కొంత నిధులు పూర్తి స్థాయిలో రావడం కష్టం. సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజీ కాబట్టి భవనాలు కానీ, భవనాలతో పాటు
ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి యూనివర్సిటీ ఫండ్స్ రావాలా, కొంత డోనార్స్ ఫండ్స్ కావాలి. అవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ పెట్టబోయే కోర్సులు వీళ్ళందరూ ఇంజనీర్లే. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. సోమశిల, పంచాయతీరాజ్, తెలుగు గంగ, అలాగే ఇరిగేషన్, R&B, ఇంతమంది అధికారులు ఇంజనీర్లు వీళ్ళందరూ గతంలో పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు. ఇవాళ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దానికి 60 సీట్లు. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు మనం రోజు వింటున్నాం AI అని. ఆ AI అనే కోర్సు ఇప్పుడు మన ప్రాంతంలో ఎక్కడ పాత ఇంజనీరింగ్ కాలేజీలో లేదు. ఇప్పుడు కుప్పంకి ఇచ్చాం. రెండవది ఒకవేళ ఆమోదిస్తే మన ఆత్మకూరులో ప్రారంభం.